వేసవికాలం సెలవులు వచ్చినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా మన్మన్ల దగ్గరికి, మన్మన్ల పిల్లల దగ్గరికి అందరికీ తిరుగుతూనే ఉన్నా. ఈ తిరుగుతూ ఉన్న సమయంలో కొంతమంది పోరగాళ్ళు అందరూ అడుగుతున్నారు, అరే తెలంగాణ ఆగమైపోతుంది కదా అనే కేసీఆర్ను గద్దె దింపి అస్తంని పైకెక్కిస్తే మరి అస్తం ఏం చేస్తుంది, ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయని. అరే నిజమే కదా, దీని గురించి ఎవరు మాట్లాడరా అని సోచాయిస్తుంటే నా మన్మడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాజగోపాల్ అలంపూర్ నియోజకవర్గం నుంచి అలంపూర్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను ప్రశ్నించడానికి తన ఉద్యోగాన్ని సైతం వదిలేసి ప్రజాక్షేత్రంలో అడిగిపెట్టినటువంటి మా రాజగోపాల్ని ఒకసారి కలిసిపోదామని వచ్చిన. మరి రాజగోపాల్ మనవన్ దగ్గరికి అయితే వచ్చినా కదా, ఆయనతో జర ముచ్చటిద్దామా? మనవడా బాగున్నావా? నమస్తే తాత. బాగున్నా. నమస్తే మనవడా, ఎట్లున్నావు? చాలా బాగున్నాను, చెప్పండి. ఈ మధ్యన ఫుల్ బిజీ అవుతున్నావు. ఎక్కడ సమస్యలు అంటే అక్కడ ఆర్డీఎస్ కాలువలని అవని యాక్సిడెంట్లు జరిగిన దగ్గరికి వెళ్ళడము ఇవన్నీ చేస్తున్నారంట. అవును తాత, తప్పదు కదా. ఒక రాజకీయ నాయకుడిగా మా పార్టీ సిద్ధాంతమే ఇది. ఎవరు ఇబ్బందులలో ఉన్నా, ఎక్కడ అన్యాయం జరుగుతున్నా మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆ ఇబ్బందులు ఏందనేది తెలుసుకుని వాటిని తీర్చే విధంగానే, వాటికి మంచి జరగాలనే ఉద్దేశంగానే ఎప్పుడు పోరాడుతూ ఉంటాం మేము. అయితే నేను ఈ వేసవిలో మన బంధువుల ఇండ్లకు అందరికీ తిరుగుతుంటే ఏ నియోజకవర్గానికి పోయినా సరే తాత మా సమస్య ఇది, తాత మా సమస్య ఇది అని అయితే ప్రజలు చెప్తున్నారు. మరి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేయగలదా? చేయలేకపోతే ఎందుకు చేయలేదు? జర చెప్తావా మన వాళ్ళకి? నేను చెప్పేది ఏం లేదు, చేయలేకపోతుందని ప్రజలకంతా తెలుసు. ఏ గ్రామానికి వెళ్ళినా లాస్ట్కు మహిళలతో సహా ఆయన తిట్టేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని తిట్టేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని, రాష్ట్ర అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారిని కూడా తిట్టేస్తున్నారు. పరిస్థితి ఏంటంటే మనం ఇది చెప్పాల్సిన అవసరం లేదు, తనే అసెంబ్లీలో చెప్తున్నారు నన్ను ఇష్టం వచ్చినట్టు నన్ను, నా ఫ్యామిలీని అందరినీ తిడుతున్నారని. తిట్టకి ఏం చేస్తారు? ఇప్పుడు ఓటు కావాలి, గెలవాలి, నా ప్రభుత్వం రావాలన్నప్పుడు అడ్డమైన అబద్ధాలు చెప్పి, అడ్డమైన సలహాలు ఇచ్చి, ఇవి చేస్తాం అవి చేస్తామని 6 గ్యారెంటీలు ఇచ్చి అందులో ఒక్కటి నెరవేర్చలేదు. రైతు బంధు అనేదన్నా ఇస్తే చాలు ఎదవా అన్నట్టు తిట్టుకుంటున్నారు. మరి మీరు అది కూడా లాస్ట్ 3 ఎకరాల వాళ్ళకు ఎవరికో అంతవరకు ఇచ్చాడు, ఇంతవరకు అని తెలుసు. ఆయన అసెంబ్లీలో అందరికి ఇచ్చేసినా ఇంకేం పెండింగ్ లేదు అని అంటారు. ఇది ఇంకా మిగతా 5 గ్యారెంటీలు పోనీది ఇవ్వకపోయినా ఇచ్చినా అనుకుందాంలే, ఇంకా మిగతా 5 గ్యారెంటీలు ఉన్నాయి కదా, అవి కూడా ఆయన ఇంతవరకు ఏం తీర్చలేదు. మరి ప్రజలు తిట్టుకోకూడదంటే ఎందుకు తిట్టుకోరు? నీకు ఓట్లేసిందే దానికోసం, ప్రజలు నీకు ఓట్లేసిందే నీ మాయమాటలు నమ్మే ఓట్లేసినారు. నువ్వు మరి అది తీర్చకపోతే ప్రజలు కోపం వస్తుంది కదా. అది మరి ఇప్పుడైతే రైతులు ఆగమైపోతున్నారు కదా, మళ్ళీ రైతుల కోసం బీజేపీ పార్టీ ఏం చేయబోతుంది? రైతుల కోసం బీజేపీ పార్టీ ఏం చేయబోతుందంటే, మీరు చూడండి 19 రాష్ట్రాలలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అక్కడ ఎలాంటి ఇబ్బంది లేవు ప్రజలకు. ఏ ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది ఉన్నా ఎదుర్కొంటుంది, ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళ సౌకర్యాలు కల్పిస్తుంది. ఎక్కడ మీరు చూడండి 3 రాష్ట్రాల్లో, కర్ణాటక, తెలంగాణ, అక్కడ వచ్చేసి ఏది ఇంకొకటి ఏపీ కాదు, మన కాంగ్రెస్ ఉండేది హిమాచల్ ప్రదేశ్. ఈ 3 ఇట్లనే ఉంది. ఈ 3 ప్రదేశాల్లోనే భయంకరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రజలకు. వీళ్ళేంది కారణం ఏంటంటే అక్కడ హామీలు ఇస్తున్నారు, నెరవేర్చడం లేదు. ప్రజలు కూడా ముఖ్యంగా గ్రామాల్లో ఉండే ప్రజలు అవునేమో చేస్తారేమో, ఏదో మేలు జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో నమ్మి ఓట్లేసి గెలిపించినాక ఓట్లు అయిపోయి గెలిచారు, ప్రభుత్వం ఏర్పాటు చేశారన్న మరుసటి రోజు నుండి ఆ ఎమ్మెల్యేల ఊర్లకు పోవడం కానీ, వాళ్ళ నియోజకవర్గాలకు పోవడం కానీ, అక్కడికి ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చాలనే ఉద్దేశాలు, అక్కడున్న సమస్యలు ఏవని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం అనేది ఏమీ లేదు. ఈ 3 రాష్ట్రాలు, మిగతా అన్ని రాష్ట్రాల్లో లేదు. ఈ 3 రాష్ట్రాలలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు మేలు ఏం చేయడం లేదు, చేయలేదు కూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే ఉందో అక్కడ ఎలాంటి అంటే ఆర్థిక పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఎలాంటి సెట్ బ్యాక్స్ లేవు. ఇదే 3 రాష్ట్రాలు తప్ప, కాంగ్రెస్ పాలనలో ఉన్న 3 రాష్ట్రాల్లో తప్ప వాళ్ళకి ఏమీ లేదు. అయినా కాంగ్రెస్ వస్తే ఈ దేశం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, ప్రభుత్వం బాగుంటుంది, అన్ని నిధులు ఇవ్వచ్చు,
ప్రజల పాలన బాగుంటుంది అని అంటారు, కానీ మరి ఛాన్స్ ఎక్కడుంది? వాళ్ళు ఒక ఉమ్మడి ఇదేంటి పార్టీలన్నీ కలిసి కూడా మొన్న ఎలక్షన్లో పోటీ చేస్తే వాళ్ళకు కనీసం అంటే అపోజిషన్లో ఉండి బలంగా ఉండే ఇంత కూడా రాలేదు. అంటే 100 స్థానాల్లో గెలిచారు. అట్లాంటప్పుడు ఏ బలం ఉందని ఇంకెప్పుడు అసలు కాంగ్రెస్ రాదు, ఈ దేశంలో రాదు, ఈ రాష్ట్రంలో కూడా నెక్స్ట్ రాదు. అది ఓకే, మరి మనవడ ఇక్కడైతే మన సొంత నియోజకవర్గం గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఈడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందంటావు? అసలు ఎమ్మెల్యే అని ఎవరైనా అంటుంటే కదా ఆయన ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఉన్నారని ఎవరికి తెలియదు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మా సమస్యలు తీరుస్తాడు అనేది. అది ఆయన ఎక్కడో కర్నూలులో ఉంటాడు. ప్రజలు ఎవరైనా పొరపాటున ఆయనతో కలిస్తే మన ప్రభుత్వం లేదు కదా అంటే ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ ప్రభుత్వం ఉంటేనే పనిచేయాలని లేదు. వాళ్ళ నియోజకవర్గం బాగుపడడానికి ప్రతి ఎమ్మెల్యేకు ఫండ్స్ వస్తాయి, ఏ గవర్నమెంట్ ఉన్నా పర్వాలేదు. అది అడిగే ధైర్యం లేదు ఆయనకు మాట రాదు, మాట లేదు. ఆయన పోయి ఇంకొకరిని అడిగే ధైర్యం లేదు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో గెలిచిన వాడికి ఎమ్మెల్యే కోసము ఒక ఎమ్మెల్యే క్వార్టర్ లాంటిది ఒకటి కట్టించి ఇచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యేకి ఒక ఆఫీస్, పార్టీ ఆఫీస్. దాంట్లో కూర్చొని ప్రజలు ఏ సమస్యలను తీసుకొస్తే వింటూ దాన్ని తీర్చాలి, ఎట్లా ఈ ప్రజలకు ఎట్లా సేవ చేయాలనేది నేర్చుకోవాలి. కానీ అసలు ఇక్కడ ఉండకుండా ఎక్కడో పోయి కర్నూలులో ఉండి అక్కడ ఎవరి దగ్గర ఎవరు అండదండలతో గెలిచాడో వాళ్ళ ఇంట్లో ఒక చిన్న రూమ్లో కూర్చొని పొద్దున పోయి సాయంత్రంకి ఊరికి వచ్చి ఇది ఏం పాలన అంటారు? ఇదేం ఎమ్మెల్యే వ్యవహారం కాదు. ఇది ఒక ఎమ్మెల్యే ఉండాల్సిన దీంట్లో ఉండలేదు, ఒక ఎమ్మెల్యే ఉండాల్సిన ఉండటం లేదు ఆయన. సో అలాంటిది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి? ప్రజలచే ఎన్నుకోబడినవాడు కాబట్టి దాదాపు అతినిత్యం వాళ్ళ వెంట తిరగాలి, వాళ్ళ సమస్య ఏందనేది తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవడం లేదు. ముఖ్యం చెప్పాలంటే ఆర్డీఎస్ కెనాల్ నీళ్ళు రావడం లేదు, వేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. ప్రజలు పోయి అడిగితే మేము చెప్పినాము కదా వేస్తారు నీళ్ళు పంపి వదులుతామని చెప్పినారు, వదలలేదా? మేము అడుగుతాంలే. మేము అడుగుతాం కదా, నేను అడుగుతాలే అనాలా, నేను చెప్తానులే, నేను చూస్తాను, మీ సమస్య తీరుస్తానులే అనేలాగా. ఎందుకంటే ప్రజానాయకుడు ఆయన, మేమంటే ఎవరున్నారు ఆడ అంటే నీ వెనక ఇంకెవరో ఉన్నారు నడిపించేవాళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ఒక ఎమ్మెల్యే అనేవాడు ప్రజలు ఎన్నుకోబడినప్పుడు తను స్వతహాగానే అందరినీ తన సహచరులను వెంట తీసుకుపోయి అసలు ఏ ఊర్లో ఏ సమస్య ఉందనేది తెలుసుకున్న బాధ్యత ఆయనది. అందరు వచ్చి చెప్తుంటే ఆయన పోయి తీర్చడానికి కోసం ఫైట్ చేస్తాను చూస్తాను అనేది కాదు. సమస్య ఏది రాకుండా చూసుకోవాలి. ఎనీ ఛాన్స్ సమస్య వచ్చిందంటే దాన్ని ఎట్లా తీర్చాలనేది ఆలోచన చేయాలి ఒక ఎమ్మెల్యే అంటే. ఈయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాడు. ఎట్లా ఎన్నుకోబడ్డాడు అందరికీ తెలిసిన విషయమే. తను అంతే. మరి ఇప్పటికైతే కాంగ్రెస్ పాలనలో రైతు రుణమాఫీ జరుగుతుంది అన్నారు. రైతు రుణమాఫీ 2 లక్షల పైగా ఉన్న వాళ్ళకి ఇప్పటికీ కూడా జరగలేదు. మరి వాళ్ళ కోసం బీజేపీ పార్టీ ఏం చేయబోతుంది? ఒక విషయం, బీజేపీ పార్టీ ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల సమస్య తీర్చకపోతే ఎప్పుడు వాటి మీద పోరాటం చేస్తూనే ఉంది. మీకు ఇంకొక విషయం, రీసెంట్గా ఈ ఆర్డీఎస్ కెనాల్ నీళ్లు రావడం లేదంటే వడ్డేపల్లి మండలం మన నియోజకవర్గం కిందకే వస్తుంది. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ధర్నా చేశాము, నిరాహార దీక్ష చేశాము. ఇవన్నీ ప్రజలకు తెలుసు, చూస్తున్నారు. కానీ ప్రజలు ఎందుకు ఒక మంచి సుపరిపాలన ఇచ్చే పార్టీ మాకు కావాలని వాళ్ళలో ఇంకెందుకు ఇట్లాంటి ఆలోచన రావడం లేదు అనేది ఇప్పటికి అర్థం కాని విషయం. భారతీయ జనతా పార్టీ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా అంటే ఆ పార్టీ గవర్నమెంట్ ఉన్నా, వేరే పార్టీ గవర్నమెంట్లు ఉన్నా, వేరే పార్టీ గవర్నమెంట్లో ఉండి అక్కడ ప్రజా సమస్యలను తీర్చడం లేదు ఆ ప్రభుత్వం అన్నా ఎప్పటికీ పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఈ విషయాన్ని మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం, ఇట్లా జరుగుతుంది అనేసి. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆయనదే మొత్తం నడుస్తుంది అంటున్నారు. మరి ఇది వాస్తవమే అంటారా? అది ఏమో తెలియదు. ఎందుకంటే ఒక మనిషి అంటే అది ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళ ప్రభుత్వం ఉంది అని ఆయన ఏదో జులుం చేస్తున్నాడు ఇక్కడ అని ప్రజలందరూ చెప్తున్నారు. మరి ఇట్లా చెప్తున్నప్పుడు మీరు ఎందుకు ఎదుర్కోవట్లేదు? ఇప్పుడు
ఒక శక్తి అనేది ఎట్లుంటుంది అంటే ప్రతి ఒక్కరిని మీరు ఓటు అనేది మీ ఆయుధం. ఓటేసి ఒక మనిషిని గెలిపిస్తారు. మీరు అన్నట్టు సంపత్ కుమార్ గారు ఇక్కడ గెలవలేదు, అయినా ఆయన జులుం నడుస్తుంది అంతేనా మీరు అనడం? ఆయన చెప్పు చేతల్లో నడుస్తుంది నియోజకవర్గం అని అంటే ఎందుకు నడుస్తుంది, ఎందుకు నడవాలి? గవర్నమెంట్ని ఈ ప్రజలే ఎన్నుకున్నారు. గవర్నమెంట్ని అంటే వీళ్ళంతా ఓటేయడంతోనే గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సభ్యుడు ఎవడున్నారు, ఎవరైతే ఎమ్మెల్యేగా గెలిచారో వాళ్ళకే రైట్ ఉంటుంది ఆ నియోజకవర్గంలో సమస్యలు ఏమున్నాయి ఏమనేది. బెదిరించినా అంటే ఏదైనా దుష్టశక్తులు ఉంటే బెదిరించినా, మంచి పనులు చేయాలన్నా, ప్రజల సమస్యలు తీర్చాలన్నా ఓకే అభ్యర్థికే, శాసనసభ అభ్యర్థికి రైట్స్ ఉంటాయి. మరి చోటా మోటాగాళ్ళు ఎప్పుడో ఎమ్మెల్యేలే ఇప్పుడు అదే జులుం చేస్తా అంటే ప్రజలు ఎందుకు ఊరుకుంటున్నారు? ప్రజలు ఎదిరించాలి కదా. అసలు అంటే ఒక సమస్య మీద పోరాటం అంటే ఒక వ్యక్తి చేసేది కాదు పోరాటం, అందరు కలిసి చేసేది పోరాటం. భారతీయ జనతా పార్టీ మా కార్యకర్తలతో కానీ, మా కార్యకర్తల సమస్యల మీద, మా కార్యకర్తలకు ఏవో సమస్యలు ఉంటే వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చినప్పుడు మేము తీర్చడానికి పోయినప్పుడు కానీ మా మీద జులుం చేయడం కానీ, మా కార్యకర్తల మీద జులుం చేయడం కానీ ఏం జరగట్లేదు. ఆయన చేయలేడు, చేయనీయం మేము. ఒకవేళ అలా ప్రయత్నం చేసి ఒకవేళ గొడవ చేసి ఏదో రాద్ధాంతం చేస్తామంటే చేయనీయం మేము. అట్లా అందరు ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళు ఐకమత్యమై ఎవరైనా జులుం చేస్తే పోరాడాలి అన్నప్పుడు తప్పనిసరిగా చేసే ఛాన్స్ లేదు ఆయన. అది తెలంగాణ రాష్ట్రంలో నూతన రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ పార్టీ నుంచి ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ ఎన్నుకున్నారు, ఎన్నుకోబడ్డ టి రామాంజనేయులు అని. జిల్లాలో కాదు, రాష్ట్ర అధ్యక్షుడిగా. రాష్ట్ర అధ్యక్షునిగా అది మనం చెప్పలేము. ఎందుకంటే అందరు హేమాహేమీలు ఉన్నారు. ప్రజల క్షేమం కోసం పాటుపడి ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, అందరు శాసనసభ్యులు గెలవాలనే ఉద్దేశంతోనే అకంఠిత దీక్షతో ఉన్నారు. చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, హేమాహేమీలు ఉన్నారు. ఇదంతా అధిష్టానం చేతిలో ఉంటుంది, మనం చెప్పలేము. ఎందుకంటే ఒకరిద్దరు ఉంటే వాళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరని చెప్పడానికి వీలవుతుంది. అందరు హేమాహేమీలు ఉన్నారు. ప్రజాసేవ అంటే భుజాన్ని వేసుకొని తిరుగుదాము అనే సంకల్పం ఉండే వాళ్ళే ఉండరు. కాబట్టి ఒకరి పేరు చెప్పడం కష్టం. మందకృష్ణ మాదిగ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళు కొట్లాడి మాదిగలకు ఏబీసీ ఇది వర్గీకరణ తీసుకురావాలని 30 సంవత్సరాలు కొట్లాడి మోడీ గారి దీవెన వలన ఏదో వచ్చిందని చెప్పుకొని తిరిగే వ్యక్తి. అంత పెద్ద నాయకుడు మరి ఇన్ని సంవత్సరాలు తీసుకోకూడదు ఆయన వర్గీకరణ తీసుకురావాలంటే. ఈ రకంగా మీకు తమిళనాడులో ఈ గొడవ అయింది, పంజాబ్లో గొడవ అయింది, వర్గీకరణ చేశారు. వర్గీకరణ అంటే ఏమి లేదు, ఇది ఎప్పుడున్నా రిజర్వేషన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఏ కులం ఎక్కువ ఉంటే కులగణన ప్రకారం, క్యాలిక్యులేషన్ ప్రకారం ఆ కులానికి ఇంకా 2-3% ఎక్కువ ఇచ్చినారు. ఇప్పుడు సపోజ్ 14.5% ఉంది ఎస్సీస్కి రిజర్వేషన్. అది ఎట్లుండేది అట్లుంటుంది. మాదిగలు ఒక 10-15% ఎక్కువ ఉన్నారు మాలల మీద అనుకుంటే ఆ 10-15%కు ఈక్వల్ ఏదైతే అవసరం ఉంటుందో రిజర్వేషన్ పెంచే శాతము దాన్ని పెంచుతారు అంతే. దీంట్లో ఇక మాలలు కానీ మాదిగలు గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో మందకృష్ణ సాధించింది ఏం లేదు. మందకృష్ణ సాధించింది ఏం లేదు. హిందువును ఏ రోజును నేను హిందువును, జై భారత్, భారత్ మాతకి జై అనే నినాదం రాలే ఆయన నోట్లో నుంచి. దాదాపు అంటే దీని గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడదు కానీ ఆయన పోరాడి చేసింది ఏమీ లేదు. టైంపాస్ చేశాడు, మాదిగలు కూడా నమ్మారు. సరే మంచిదే జరిగిండొచ్చు, అది వేరే విషయం. ఇక్కడ తెలంగాణ మాదిగలకు న్యాయం జరుగుతుందంటే ఆంధ్ర మాదిగలకు అన్యాయం జరుగుతుంది. అది కూడా ఆలోచన చేయాలి మళ్ళీ మీరు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మేమే ఎక్కున్నాం, నాది తెలంగాణనే అంటే ఇంకొకటి తెలుగు భాష మాట్లాడే ఇంకొక రాష్ట్రం కూడా ఉంది, పక్క రాష్ట్రం. అక్కడ మాలల సంఖ్య ఎక్కువ ఉంది. మాలలు 85% ఉంటారు, మాదిగలు 15% ఉంటారు. మరి వాళ్ళకు కూడా అన్యాయం జరిగినట్టే కదా. ఇంకా అడిషనల్ రిజర్వేషన్ ఇస్తే మాలలకే సపోర్ట్ కదా. ఇది తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు వాళ్ళు మా శత్రు పిల్లలు, మా నాన్న ఉంచుకున్న పిల్లలు వాళ్ళు అని అనడానికి వీల్లేదు కదా. ఒక కులం వాళ్ళే కదా, తెలుగు మాట్లాడే వాళ్ళే కదా. మరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన చేస్తారు లేడీనా? ఇక ఎందుకంటే ఒక దగ్గర ఎక్కడ న్యాయం జరుగుతుందంటే ఇంకో దగ్గర అన్యాయం జరుగుతుంది. అది
ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడినటువంటి జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రామాంజనేయులు గారు ఉన్నారు. ఆయన స్వభావం ఎటువంటిది, పార్టీ కోసం ఏ విధంగా కష్టపడతారు అనే అంశం మీద ఏమైనా మాట్లాడు. ఆయన స్వభావం చాలా మంచిదే, చాలా మంచిది కాబట్టి ఆయన ఎన్నుకోబడ్డాడు. మంచి గ్రాడ్యుయేటు, మంచి వక్త, ప్రజలతో కలిసిందాం అనుకుంటాడు. కింద ఉన్న కార్యకర్తలతో కానీ, తర్వాత కమిటీ మెంబర్స్తో కానీ, మండల అధ్యక్షులతో అందరికీ మంచి స్వభావుడు. తర్వాత ఏదైనా ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తియే. కాబట్టి ఏమంటే అలాంటి వాడిని ఎన్నుకోవడం అనేది చాలా ప్లస్ పాయింటే ఈ జిల్లాకు. అది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల కోసం కొట్లాడుతూ ప్రశ్నిస్తూ కులగణన సరిగా జరగలేదని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. మరి ఆయన బీజేపీలోకి వస్తానంటే పార్టీ తిరిగి ఆహ్వానిస్తుందా? మల్లన్న మీద మీ అభిప్రాయం ఏంటి? పార్టీ ఎవరొచ్చి మేము పార్టీలో జాయిన్ అవుతామంటే పార్టీ అని మాత్రం నో అనదు. ఎందుకంటే ఇది ప్రజల పార్టీ. నా పార్టీ అని కానీ ఇంకొకరి పార్టీ అని, మా పార్టీ వేరే వాళ్ళ పార్టీ కాదన్నది ఎప్పుడు అన్నదు. మీకు తెలుసు, చాలామంది వచ్చారు పార్టీలోకి, చాలామంది వెళ్ళిపోయినారు కూడా. ఇది ప్రతి పార్టీలో జరుగుతుంది. కానీ మా పార్టీ సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు ఎవరు విడిచి వెళ్ళిపోరు. మా పార్టీలోకి ఎవరు ఇప్పుడు 30-40 సంవత్సరాల నుండి కూడా పార్టీకి సేవ చేస్తూ గుర్తింపు చాలా ఉంటుంది. ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు భారతీయ జనతా పార్టీలో అంటే ఖచ్చితమైన గుర్తింపు ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు లెక్కేయలేరు, కొన్ని వేలల్లో ఉంటారు వాళ్ళు అలాగే పనిచేస్తున్నారు. ఎందుకంటే చాలా తృప్తి కోసం, దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే పార్టీ, ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీయే ఈ భారతదేశం గడ్డ మీద. అందుకోసం ప్రతి వాళ్ళు మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మన ఈ పార్టీలో ఉండాలని నేను చచ్చేంత వరకు, నేను చచ్చినప్పుడు ఈ పార్టీ జెండా నా పార్థివ దేహం మీద వేయాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని, మాకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదని, ఎంపీ టికెట్ ఇవ్వలేదని ఎవరు బాధపడతలేరు. అయినా పార్టీ వాళ్ళని గమనించి ఈ రకంగా ఇప్పుడు చాలామంది గవర్నర్లు అయిన వాళ్ళు ఉన్నారు, చాలా సేవలు చేశారు ప్రజలకు, ఏం ఆశించకుండా అనే వాళ్ళని మంచి మంచి పోస్టులు ఇచ్చారు. వాళ్ళకి దక్కే గౌరవము ఒక మినిస్టర్లకు దక్కినంత గౌరవం ఉంది వాళ్ళ దగ్గర. సో పార్టీ ఇప్పుడు వచ్చే వాళ్ళని వద్దనదు, పోతామన్న వాళ్ళని వద్దనదు, అందరినీ వచ్చే వాళ్ళని ఆహ్వానిస్తుంది. పోతాం వెళ్ళిపోతాం మేము విడిచిపెట్టాను వాళ్ళ గురించి ఏం పట్టించుకోవట్లేదు. పార్టీ ఇది ఒక మహాసముద్రం లాంటిది, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. భారతీయ జనతా పార్టీలో అట్లేంటి ఉండవు. భారతీయ జనతా పార్టీ అంటే కుటుంబానికి సంబంధించిన రాజకీయం కాకుండా దేశం కోసం, ధర్మం కోసం చేస్తుంది అనే మాట అయితే ఉంది. కానీ ఇందుకు భిన్నంగా గద్వాల్ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎన్నికల్లో పరోక్షంగా ప్రస్తుత ఎంపీ డికే అర్ణమ్మ ఆమె అల్లుడైన బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం? అది ఊహ అంతే, ఊహించుంటారు ఎవరైనా. ఎందుకంటే ఆమె జాతీయ స్థాయి పార్టీకి ఉపాధ్యక్షురాలు, తర్వాత ఎంతో రాజకీయ అనుభవం ఉంది. అంతక్రితం అంటే 2019లో నిలవైనప్పుడు తక్కువ ఓట్లతో ఓడిపోయారు ఇదే మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఇప్పుడు గెలిచి రుజువు చేసుకున్నది, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. అంత పెద్ద పార్టీలో, అంత గౌరవం ఉన్న పార్టీలో ఉండి ఆమె వాళ్ళ మేనల్లుడికి సపోర్ట్ చేసింది పరోక్షంగా అనేది అది ఊహాజనితం అనమాట. ఎవరో ఇప్పుడు ఒక మనిషి మీద బురద జల్లాలంటే ఏదో కారణం కోసం వెతుకుతారు, అది తప్పు. అయితే ఇక్కడ ఏమంటే రెడ్ల రాజకీయం పోకుండా ఉండాలి, నియోజకవర్గంలో పట్టు సాధించాలి అనుకున్నందుకే బీసీ అయినటువంటి సరితమ్మను ఓడించడానికి ఈమె అల్లుడికి సపోర్ట్ చేసింది అంటున్నారు. దీనికి ఉదాహరణ ఏమంటే మొన్న చూసాం, ఒక 7-8 వేల వరకు ఓట్లు వచ్చాయి బీజేపీ పార్టీకి. అదే డీకే అరుణమ్మ పోటీ చేసి ఉంటే కూడా అవే ఓట్లు వచ్చేవా? ఓట్ల విషయానికి వస్తే అక్కడ అభ్యర్థి కొత్తవాడు, ఎవరికి తెలియనివాడు. తర్వాత వస్తే డీకే అరుణమ్మ గారికి ఎక్కువ వచ్చేయేమో ఓట్లు, ఎందుకంటే ఆమె పెద్ద నాయకురాలు, గుర్తింపున్న నాయకురాలు, అటు పుట్టినింట్లో ఇటు మెట్టినింట్లో అంత రాజకీయ చరిత్ర ఉన్న నాయకురాలు కాబట్టి వచ్చిండొచ్చు, ఆమెకు ఎక్కువ ఓట్లు వస్తాయి. దాదాపు ఆమె నిలబడితే గెలిచేదేమో కూడా. కానీ పార్టీ వచ్చేసి ఒక బీసీకి ఇవ్వాలి అక్కడ టికెట్ అన్నందుకు
అప్పటికప్పుడు ఒక కొత్త వ్యక్తిని పెట్టడం వల్ల ప్రజలకు తెలియలేదు ఎవరు ఆ వ్యక్తి అనేది. ఏ రోజైతే టికెట్ ఇచ్చారో ఆ రోజు నుండి ప్రజల దగ్గర కూడా మొదలు పెట్టింది కాబట్టి ప్రజలకు కూడా తెలియలేదు. అది కారణమై ఉండొచ్చు, అంతేగాని ఈమె ఏదో వాళ్ళ అల్లుడికి సపోర్ట్ చేసింది అనేది అవన్నీ అబద్ధాలు, నమ్మలేని నిజాలు అనమాట అవన్నీ. అది కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యం అంటున్నారు. అసలు ఎలా సాధ్యం? చూడండి, ఇది పరిపాలన విధానం. మనం అంతకుముందు 57 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ని చూసాం. తర్వాత 10 సంవత్సరాల నుండి మనం ఏం చేసాం అనేది మధ్య మధ్య వేరే అంటే ఉమ్మడి సపోర్ట్తో కొంతమంది మన దేశాన్ని పరిపాలించారు. విషయానికి వస్తే గత 11-12 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఆయన ప్రధానమంత్రిగా. అప్పటి నుండి మీరు క్యాల్కులేట్ చేసుకుంటే చూడండి, ఒకప్పుడు ఏ ప్రభుత్వం ఈ దేశంలో ఉంటే ముఖ్యంగా కాంగ్రెస్ ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంది, మీరు ఎక్కడైనా విదేశాలకు వెళ్తే, మన ప్రధాని వేరే విదేశాలకు వెళ్తే ఎంతమంది మంది మార్బలం, ఎంత హడావుడి, ఏమేమి జరిగేది మీకు తెలుసు. నరేంద్ర మోడీ గారు వెళ్తుంటే ఏం జరుగుతుంది మీకు తెలుసు. అంటే ప్రజలమంతా చూస్తున్నాం మనం, ఇదేం కొత్త విషయం కాదు. అయితే విషయం ఏమంటే నరేంద్ర మోడీ గారికి ఎంత చరిస్మా పెరిగింది. అంతకుముందు ఎంతోమంది వీళ్ళంతా ప్రధానమంత్రులుగా చేశారు. అప్పుడున్నప్పుడు ఈ దేశం చరిస్మా ఎంత పెరిగింది అనేది మనం కళ్ళతో చూస్తున్నాం. దానికి కారణం ఏమంటే సుపరిపాలన. ఎందుకు? ఆయన తెలివైన వాడు. ముఖ్యంగా దేశం కోసం, ధర్మం కోసమే మనం పుట్టాము, మన పార్టీ పుట్టిందని బలంగా నమ్మే వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఆయన కింద ఆయన పాలనలో ఉన్న మంత్రులు కూడా మంచి స్వభావం గల వాళ్ళు, నిస్వార్థంగా పనిచేస్తున్నారు. మీరు చూడండి, ఎక్కడన్నా ఒక చిన్న స్కామ్ కనపడిందా ఈ 12 సంవత్సరాల్లో? భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న ఈ దేశంలో ఏదన్నా చిన్న స్కామ్ కనపడిందా? కనపడలేదు. మరి ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో క్షణానికి ఒక స్కామ్, క్షణానికి ఒక టెర్రరిజంలో చావులు. ఇప్పుడు అవన్నీ దూరమైనాయి. ఇది కాదా మరి సుపరిపాలన అంటే? నరేంద్ర మోడీ గారు త్యాగాలు చేస్తున్నారు, ఆయన జీవితాన్నే త్యాగం చేస్తున్నాడు. ఇంత త్యాగమూర్తిని ఎవరు చూసి ఉండారు కూడా. కాకుంటే వేరే పార్టీ వాళ్ళు అక్కసుతోనే ఒప్పుకోలేరు దీన్ని. కానీ ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే. పార్టీ పరిపాలన మంచిది, సిద్ధాంతాలు మంచివి, వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళే విధానం మంచిది, ప్రజల్ని దగ్గర తీసుకునే విధానం మంచిది, వాళ్ళ సమస్యలు ఏందనేది తెలుసుకునే విధానం మంచిది. కాబట్టి ఇది 1000% నిజం, ఈయన సుపరిపాలన ఇస్తున్నాడు. మోదీ గారు నల్లధనాన్ని వెనక్కు తీసుకొచ్చి జీరో అకౌంట్లలో 10 లక్షలకు వేస్తానన్నారు. ఇప్పటికి కూడా అది జరగలేదని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. మరి దీనికి మీ సమాధానం? ఇది ఏమైందంటే 10 కాదు, మీరు అన్నట్టు 15 లక్షలు అన్నారు, అది వాస్తవమే. దాన్ని మీరు మళ్ళీ తిరిగి చూస్తే ఆయన అనడం ఏంటంటే, నల్లధనం స్విస్ బ్యాంక్లో ఉంది, అవన్నీ మనం వెనక్కి తీసుకురాగలిగితే, ఆ డబ్బునంతా మనం ప్రజలకు వేయగలిగితే, ప్రజలు జీరో అకౌంట్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరికి 15 లక్షలు వేయచ్చు. అంటే అంత ఈక్వల్గా ఉండే డబ్బు ఉంది అక్కడ అని మోడీ గారు చెప్పడం. దాన్ని వీళ్ళు వక్రీకరించి దానికి ఏవో కలర్లు వేసేసి ఆ నల్లధనం ఎంత ఉందో అది తీసుకొస్తే ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అంటే ఆ నల్లధనం బ్యాక్ వస్తేని. ఇప్పుడు వీళ్ళకి తెలియని మూర్ఖులు మాట్లాడుతున్నారు వేరే పార్టీ వాళ్ళు. నల్లధనము ఒక దేశంలో ఉంది, ముఖ్యంగా స్విస్ బ్యాంక్లో ఒక అకౌంట్లో ఇన్ఫర్మేషన్ అకౌంట్ హోల్డర్కు తప్ప ఇంకొకరికి చెప్పే ఆస్కారం లేదు. ఇప్పుడు నేను కాదు కదా, నా గవర్నమెంట్ కాదు కదా, ఈ దేశ గవర్నమెంట్ కాదు కదా, ఎవరైనా చెప్పరు. వాళ్ళకు రూలు వాళ్ళ అడిషన్లోనే అట్లుంటుంది అనమాట. అంటే ఈ ఒక బ్యాంక్ ఉందంటే ఆ బ్యాంక్ రన్ కావడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్లోనే ఉందన్నమాట. ఎవరి డబ్బు అంటే ఎవరి బ్యాలెన్స్లు ఏమున్నాయి, ఎవరి అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంకొకరికి దాన్ని లీక్ చేయడానికి వీల్లేదు. ఆ లెక్కన అది బయటపడటం లేదు. బయటపడినవి మాత్రం ఏకంగా ఎవరు అకౌంట్ హోల్డర్సో వాళ్ళని బెదిరించి డబ్బు వెనక్కి తీసుకొచ్చారు, అవి ప్రజల కోసం ఉపయోగించారని ఓపెన్గా చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఎవరైనా మోసం చేసిపోయినారు లేదా ఎగ్గొట్టిపోయినారు అంటే వాళ్ళనంతా పట్టుకున్నాడు, రాలేని పక్షంలో వాళ్ళ ఆస్తులు జప్తు చేశారు, అవంతా వెనక్కి తీసుకున్నారు. మన దేశంలో మనకు వస్తున్న రెవెన్యూ కన్నా కూడా దాదాపు 20-30% ఎక్కువతోనే దేశంలో అన్ని అభివృద్ధులు జరుగుతున్నాయి.
మరి దానికి ఎక్కడి నుండి వస్తుంది డబ్బు? ఒక మాట అన్నాడు ఆయన అంతే. ఒకవేళ నిజంగానే ఈరోజు ఇన్ని అంటే ఈ సూడో రాజకీయాలు ఆడుతున్న వాళ్ళు నల్లధనం నిజంగానే ఎవరిదైతే నల్లధనం అక్కడ ఉందో పోయి త్యాగం చేసి ఇది నా దేశానికి వాపసు పంపించమనండి. మోడీ గారు ఖచ్చితంగా ప్రతి పౌరుని జీరో అకౌంట్లో 15 లక్షలు ఖచ్చితంగా వేస్తారని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలీసుల పాత్ర ఏ విధంగా ఉందంటున్నారు? గత పార్టీలకు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి ఈ కాంగ్రెస్ వచ్చాక ఇంకా అక్రమ కేసులు ఎక్కువైపోయాయి. ప్రశ్నించే గొంతుకులను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర పోలీసులను కాంగ్రెస్ పార్టీ పోలీసులుగా మార్చేశారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా జరుగుతుంది అది. ఎందుకంటే పోలీసు వాళ్ళ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అనేది వాళ్ళకి సంబంధించిన విషయము, అది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా తెలుసు. కానీ రాజకీయాలు ఈ లా అండ్ ఆర్డర్ని ఏంటంటే వాళ్ళ గుప్పిట్లో పెట్టి నడిపిస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే ఏవో మంత్రులో లేకుంటే ఎమ్మెల్యేలో ఇలాంటివి నడిపించేవి. ఇప్పుడు వచ్చేసి ఈ కాంగ్రెస్ పార్టీ గల్లీ లీడర్లు కూడా పోలీసులను బెదిరిస్తున్నారు. వాళ్ళు వెళ్తున్నారు, ఏ చిన్న సమస్య వచ్చినా అసలు ఒకప్పటిలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయపడేవాళ్ళు మా చిన్నతనంలో. ఇప్పుడు అది కాదు. ఎస్ఐ గారు ఉన్నా లేకున్నా అడగకుండా పోయి ఎస్ఐ గారి ముందు చైర్లో కూర్చొని సమస్యలు చెప్తున్నారు. అంటే వాళ్ళ భయం ఏంటంటే వాళ్ళ భయం వాళ్ళకుంది. పొరపాటున ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే కాంగ్రెస్లో గల్లీ లీడర్లు కూడా పోయి ఒక కానిస్టేబుల్ని కొట్టి కానిస్టేబుల్ మీద మళ్ళీ కంప్లైంట్ చేసే రోజులు వచ్చినాయి వాళ్ళకు. దీనికంతా కారణం ఏమంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలని, ఆ ఎమ్మెల్యేలని, మన పార్టీకి సంబంధించిన వాళ్ళని ఏ రకంగా కాపాడుకోవాలనో ఆ రకంగా కాపాడుకుంటుంది. ఎందుకంటే రేపు మళ్ళీ వాళ్ళు ప్రజల్లోకి తిరిగి ఓట్లు వేయలేరు, మళ్ళీ తిరిగి వీళ్ళు గెలవరు కదా. ఇది ఈ దాష్టికాలు జరుగుతున్నాయి, ఈ దారుణాలు జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ అనేది వాళ్ళ చేతిలోకి తీసుకొని వీళ్ళకి ఒక రకంగా మీరు ఇట్లా ఉండండి, మీది ఒక పరిపాలన, మీరు పోలీసులు మా వాళ్ళ మీ పరిపాలన కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ కాంగ్రెస్ సర్పంచ్లకు కానీ ఎవరికైనా ఏం జరగడానికి వీల్లేదు. వాడు మంచి చేసినా చెడు చేసినా గొడవలు పెట్టినా ఒకరిని కొట్టినా ఒకరిని చంపినా మీరేం చేయడానికి వీల్లేదు అని అంటున్నారు. అది పరిపాలనలే లేదు. అసలు పరిపాలన అనేది సూడో పరిపాలన ఇది. అందుకు అందరినీ వాళ్ళని కాపాడుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళే గెలవాలి, వాళ్ళే ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. అది కానిపోని పని. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు బాగా. వీళ్ళు చేస్తున్న అరాచకాలని గమనించి ఇంకా వీళ్ళ వల్ల కాదనే స్టేజ్కి వచ్చేసారు. అది అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తోడుకలు తీస్తా, బట్టలు విడదీసి కొడతా అంటే అది పదాలు వాడుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇట్లాంటి పదాలు వాడడం కరెక్టే అంటారా? అక్షరాల తప్పు. ఎందుకంటే అది అసెంబ్లీ అంటే అదొక దేవాలయం లాంటిది. అక్కడ సుపరిపాలన గురించి ఏవైనా డిబేట్ జరగాలి తప్ప గొడవలు, కొట్లాటలు, తిట్టుకోవడాలు అనేది జరగకూడదు. కానీ అసెంబ్లీలో ఎలాగైపోయిందంటే అసెంబ్లీలో స్పీకర్కే మర్యాద లేకుండా చేసిన రోజులు వస్తున్నాయి ఇప్పుడు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లు. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో తక్కువ ఎందుకు ఉండిందంటే చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలనంతా కొనేసాడు. అప్పుడైనా కొనేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల శాతం పెంచుకున్నాడు. సరే ఉండేది ఎంఐఎం ఒకటే. ఆ ఎంఐఎం తెలుసు మీకు. ఎంఐఎం అనే వాళ్ళని వాళ్ళ చేతులు అంటే కేసీఆర్ తన చేతిలో ఎట్లా పెట్టుకోవాలనేది బాగా తెలిసిన వ్యక్తి పెట్టుకొని నడిపించాడు. ఇప్పుడు అట్లా లేదు కాబట్టి ఏం చేస్తున్నాడంటే మీకు ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారి గురించి కొత్తదేం కాదు. ఆయన వ్యక్తి, ఆయన స్వభావమే అంత. ఇప్పుడు ఆయన ఎప్పుడైనా ఒక మినిస్టర్ అయ్యి కొన్ని సంవత్సరాలు అసెంబ్లీలో కూర్చొని అంటే తెలిసేది అసెంబ్లీ విలువ ఏంది అనేది. అసెంబ్లీలో మనిషి ఎలా వ్యవహరించాలనేది తనకు తెలియదు. ఏకంగా ఆయనని ముఖ్యమంత్రిని చేశారు. సో దాంతో మాట్లాడుతున్నాడు అంతే. అది యాజ్ ఇట్ ఈజ్ ఏదో ఊర్లో ఒక స్టేజ్ వేస్తే స్టేజ్ మీద ఓట్లప్పుడు మాట్లాడినట్టు మాట్లాడవచ్చు అనుకునే ధోరణిలో ఉన్నాడు ఆయన. అది తప్పు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాల్సిన అలవాటు కాదు. లిక్కర్ స్కామ్లో
కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడానికి టీఆర్ఎస్ పార్టీకి మరియు బీజేపీకి జరిగిన చీకటి ఒప్పందమే దీనికి కారణం అంటున్నారు. మరి అంటున్నారు దీని మీద కదా. అభిప్రాయం? అట్లానే అంటున్నారు అంతే కదా, అట్లేం ఉండదు. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయించడానికి భారతీయ జనతా పార్టీ ఏమి కారణం కాదు. ఈడీ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ ఉంది. ఈ కారణాలను చూసి ఆమెను ఎప్పుడో అరెస్ట్ చేయాలన్నారు, ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, అది భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉండడం వల్ల అంటున్నారు. ఈడీ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ మొత్తం ఆ మనిషి చరిత్ర చూస్తారు. ఇది ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చామనుకోండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చూసి బలంగా ఇది కరెక్ట్ అనుకుంటేనే ఒక మనిషిని మన కాన్స్టిట్యూషన్ ప్రకారం అరెస్ట్ చేయాలి. అడ్డగోలుగా అరెస్ట్ దట్టు ఒక పొలిటీషియన్ అరెస్ట్ చేయాలంటే అన్ని రకాలుగా చూసి అరెస్ట్ చేస్తారు. ఈమె ఈడీ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్లో ఖచ్చితంగా ఈమె ఈ తప్పు చేసింది లిక్కర్ స్కామ్లో ఉంది అన్నప్పుడే ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను మళ్ళీ రిలీజ్ చేయడానికి, ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయించడానికి భారతీయ జనతా పార్టీ ఏ రకంగానూ కారణం కానప్పుడు ఆమెకు బెయిల్ ఇప్పేయడానికి భారతీయ జనతా పార్టీ అసలు ఈ పాత్ర ఉండనే ఉండదు. అది ఎవరైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలంటది పార్టీ కూడా, మన పార్టీ వాడైనా సరే వేరే పార్టీ వాడైనా సరే. సో అట్లాంటి దానిలోని ఎప్పుడు సపోర్ట్ చేయదు పార్టీ. దేశంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయా? జమిలీ ఎన్నికల వల్ల జరిగే లాభం ఏమిటి? దేశంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. జమిలీ ఎన్నికలు రావటం వలన మంచి ఏమంటే, ముఖ్యంగా చూడండి, ప్రతి ఎన్నిక జరిగితే ఎన్ని వేల కోట్ల ప్రజాధనం వేస్ట్ అవుతుందని మనకు తెలుసు. అంటే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగితే సపరేట్ దానికి మంది మార్బలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఎంతమందిని మనం వృత్తికి ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అలాగే ఎంపీ ఎలక్షన్లు జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లు దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జరగవచ్చు కదా, కొన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క సంవత్సరం జరుగుతుంది. ఎంపీ ఎలక్షన్లు దేశమంతా ఒకేసారి జరుగుతుంది. సో దీనికి జరిగినప్పుడు అక్కడ కూడా ప్రజాధనం వేస్ట్ అవుతుంది, ఇక్కడ కూడా ప్రజాధనం వేస్ట్ అవుతుంది. కాబట్టి రెండింటిని ఒకసారి జరిపితే ఒక కోణానికి వస్తుంది అనమాట. ప్రజాధనం స్పెండ్ చేయడంలో, ఖర్చు పెట్టడంలో చాలా తగ్గుతుంది. ఆ లెక్కన ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వానికి మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు. ఆ ఉద్దేశంతో జమిలీ రావాలనే ఉద్దేశంతోనే ఆ జమిలీ రావడం అనేది జరిగింది. అది కేసీఆర్ దాదాపుగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆయన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ఏమిటి? కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అనకూడదని బీజేపీ నాయకులు అంటున్నారు. ఎందుకు అనకూడదు? మహాత్మా గాంధీనే జాతిపిత అనకూడదు అంటున్నారు ప్రజలందరూ. మా కేసీఆర్ ఎంత ఆఫ్టర్ ఆల్ ఆయన కదా, మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎవరు కేసీఆర్? ఎక్కడ కేసీఆర్ ఏమైనా మొదటి నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి దాని ద్వారానే తెలంగాణ రావాలని ఫైట్ చేసిన మహానుభావుడా జాతిపిత అనడానికి? జాతిపితకు అర్హతనే లేదు. ఏమన్నా అంటే రాష్ట్రపిత అనాలేమో కానీ జాతిపిత అనే రైట్ లేదు, ఆ అర్హత లేదు ఆయనకి. మరి జాతిపిత అని ఏ రకంగా ఒక ముఖ్యమంత్రి సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని ఒక జాతిపిత అంటున్నారంటే అసలు ఎంత ప్రజలని అనాలని ఎవరన్నా అంటుంటే వాడిని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి మనం. జాతిపిత అంటే దానికి చాలా వాల్యూ ఉంటుంది, దాని మీనింగే వేరే ఉంటుంది. మహాత్మా గాంధీ కూడా జాతిపిత కాదు. మహాత్మా గాంధీకి జాతిపిత అని మహాత్మాని ఎక్కడ ఎవరు బిరుదీయలేదు, ఎక్కడ ఏం లేదు. అదే స్వయంకృత అపరాధం అంటారు, స్వయంగా క్రియేట్ చేసుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. సో అట్లాంటిది ఏం లేదు. కేసీఆర్ ఏ జాతిపిత కాదు, ఆయన ఒరగబెట్టింది ఏమీ లేదు. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని ప్రజాధనాన్ని స్వలాభం కోసం వాడుకొని కాళేశ్వరాన్ని కట్టించి అప్పుడున్న ఎక్స్పర్ట్ ఇంజనీర్లు కూడా చెప్పినారు, సార్ కింద ఉన్న నీళ్లు పైకి పంపించి ఆ నీళ్ళని కిందికి పంపించడం అనేది వేస్ట్ సార్, ధనం వేస్ట్. అది అంటే ఇది కరెక్ట్ అంటే అది హుకుం అనమాట. నేను అయితే మనకు రాష్ట్రానికి అధిపతిని కాబట్టి నేను చెప్పినట్టే నడవాలా. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండిటి మధ్యలో చీకటి ఒప్పందం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాహుల్ అపాయింట్మెంట్ దొరకకపోయినా సరే మోడీ గారిది దొరుకుతుంది అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?
మీరే అంటున్నారు కదా చీకటి ఒప్పందం అనేది. చీకటి ఒప్పందం అనేవి నిజాలు కావు ఎప్పుడు, అవన్నీ అబద్ధాలు, ఎవరో పుట్టించి చెప్పినవి అనమాట, టైంపాస్ కోసం. ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు నా పార్టీ మీద బురదేలు చల్లాలనుకుంటే ఇట్లా చీకటి ఒప్పందాలు అవి ఉంటాయి ఇంటెనక పోయి కలుస్తున్నారు. వాళ్ళకి వేరే ఉద్దేశాలు ఉండవు. అయితే రాహుల్ గాంధీ ఈయన వెళ్తే రాహుల్ గాంధీ ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వడం లేని అనేది ఎవడు చూసింది కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రికి వాళ్ళు ఇంటర్వ్యూ ఎందుకు ఇయ్యరు, టైం ఎందుకు ఇయ్యరు కలవడానికి? ఆయననే కదా ఆయన ముఖ్యమంత్రి చేసింది, నామినేట్ చేసింది. మరి అలాంటప్పుడు ఇవ్వకుంటే అసలు పార్టీలో సిద్ధాంతం ఉందా? లేనట్టే లెక్క. పోతే మోడీ గారి దగ్గరికి వెళ్తున్నారంటే మోడీ గారు పరిపాలిస్తున్న ఒక దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్రం నుండి ముఖ్యమంత్రిగా వచ్చి ఒక దేశ ప్రధానిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయనకు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది కలవాలి కదా. ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రం కూడా ఒక పార్ట్ కాబట్టి, ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా ప్రధానమంత్రికి అవసరం కాబట్టి పోయి అడిగితే ఎందుకు వచ్చాడనే ఉద్దేశంతో ఆయనకు టైం ఇస్తారు తప్పనిసరి. అది మా డీసెన్సీ అంటారు, మా పార్టీకి ఉండే డీసెన్సీ అది. వేరే పార్టీ వాళ్ళు ఇచ్చేవాళ్ళే ఇయ్యనోళ్ళో తెలియదు, కానీ మా పార్టీకి ఉండే డీసెన్సీ అది. అది ముఖ్యంగా ఏంటంటే ఇది ప్రోటోకాల్. ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారి బాధ్యత అది. ఆయనను ఆహ్వానించి దేనికోసం వచ్చారని మాట్లాడేది, ఎంత టైం ఇస్తారో అంత టైం ఇచ్చి మాట్లాడడం అనేది పద్ధతి. అంతేగాని ఈ చీకటి ఒప్పందాలు, వెలుగు ఒప్పందాలు, తెర వెనక ఒప్పందాలు అనేటివి ఏమీ లేవు. ఒకవేళ ఉన్న భారతీయ జనతా పార్టీలు అట్లాంటివి జాంతాన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి మీద మీ అభిప్రాయం ఏమి? చెల్లా వెంకట్రామరెడ్డి మీద నాకేం అభిప్రాయం లేదు. ఆయన పాలన ఏమైనా నడుస్తుంది? పాలన అనేది ఏమీ లేదు, ప్రశ్నించే తత్వం కానీ ఏమీ కాదు, ఏమీ లేదు. ఒక ఎమ్మెల్సీ అంతే. ఆయన ఇక్కడ నాకు తెలిసి ఏదో ఒక పెళ్ళిళ్ళకో లేకుంటే ఒక ఫంక్షన్లకో దానిలో పోగానే ఫోటోలు పెట్టంగా చూసినాను. లేకన్నా ఎవరో కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటే భుజాల మీద చేతులు వేసి దిగిన ఫోటోలనే నేను చూస్తున్నా. ఆయన ఎక్కడ ఒక సమస్య మీద గలం విప్పి ప్రజల కోసం మాట్లాడిన వీడియో కానీ, ఆడియో కానీ, లేదా ఒక పేపర్లో కటింగ్ కానీ నేను ఇప్పటి వరకు చూడలే. ముఖ్యమంత్రి ఇక్కడున్న ఎమ్మెల్యేదే చూడలే, ఇక ఎమ్మెల్సీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఎంపీ మల్లి రవి ఆయన అభివృద్ధికి ఏమైనా సహకరిస్తున్నారంటున్నారా? అభివృద్ధికి సహకరించడం ఏముంది? ఇప్పుడు వాళ్లకు అంటే నా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది అని పార్లమెంట్లో గలం విప్పే వ్యక్తిలా కూడా కనపడలేదు మల్లు రవి గారు. ఇప్పుడు వరకు ఆయన పార్లమెంట్లో కనపడిన ఇన్ని సెషన్స్ జరిగాయి కదా, ఇంతమంది మాట్లాడంగా చూస్తున్నాం మేము. దాదాపు కాంగ్రెస్ వాళ్ళు అయితేమి, తృణమూల్ కాంగ్రెస్ అయితేమి, డిఎంకే అయితేమి, ఇంకా వేరే రాష్ట్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ లేచి నిలబడి మాట్లాడుతున్నారు అక్కడ. మరి ఈయన కాంగ్రెస్ నుంచి ఒక రాజీవ్ గాంధీ తప్ప ఎవరు మాట్లాడతలేరా? సమస్యలు ఉన్నప్పుడు లేదు పోనీ రాజీవ్ గాంధీకి చెప్పించి నాగర్ కర్నూలు నియోజకవర్గం సమస్య ఇది ఉంది మీరు చెప్పండి అన్నా, లేక తన్నులేసి మాట్లాడినా ఒక సమస్య ఉంది అన్నట్ట కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. వాయిసే లేదు. నేను గెలిస్తే చాలు అనుకునేటోళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పేదేముంది? నేను గెలిస్తే చాలు, మళ్ళీ వచ్చే ఎలక్షన్లప్పుడు ప్రజలకు కనబడితే చాలు అనేటోళ్ళే. కానీ ప్రజల క్షేమము, ఇప్పుడు ఎంపీ లాడ్స్ ఉంటాయి ఆయనకి, ఆ ఎంపీ లాడ్స్ తీసుకొచ్చి చాలా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇదే నాగర్ కర్నూలు ఆయన ఎంపీగా నిలబడిన ఆయన ఏరియాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి, ఎమ్మెల్యే నియోజకవర్గాలు. మళ్ళీ 7 నియోజకవర్గాలు ఇంతవరకు ఆయన ఏది పెట్టింది చేసింది అనేది, ఆయన ఎంపీ లాట్స్ తీసుకొచ్చి బిల్డింగ్స్ కట్టడం, రోడ్లు వేయించినది ఇంతవరకు అయితే మా దృష్టికి రాలేదు. ఓకే, నెక్స్ట్ విద్య, వైద్యం, ఉపాధి ఈ 3 మనిషికి చాలా అవసరం. కానీ విద్య, వైద్యం, ఉపాధిలో ఉమ్మడి పాలమూరు జిల్లా వెనుకబడ్డానికి గల కారణం ఏంటంటే ఇక్కడ సుపరిపాలన. పాలమూరు జిల్లాలోంటి ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తా. మొన్న ఎంపీగా డికే అర్ణమ్మ గారు ఎన్నుకోబడ్డారు మహబూబ్ నగర్ నుంచి. ఆమెకు వస్తున్న ఫండ్స్ నుండి ఎన్ని రోడ్లు బాగు చేస్తుంది, ఎన్ని స్కూల్స్ బాగు చేస్తుంది.
ప్రతి నిత్యం ఆమె ఢిల్లీలో ఉండేదానికన్నా మహబూబ్ నగర్లో, ఈవెన్ గద్వాలలో ఉండలేదు, మహబూబ్ నగర్ సొంత ఇంట్లో ఉంటూ ఎన్ని పనులు చేస్తుంది. ఇక్కడికి ఓన్లీ గెస్ట్ అయింది మా గద్వాల జిల్లాకు, ఆమె గెస్ట్గా వచ్చిపోతుంది. ఎందుకంటే తన ఆశయం ఒకటే, ఎక్కడి నుండి అయితే నేను గెలిచానో అక్కడుండే ప్రజలకు, కనీసం అక్కడుండే ప్రజలకు నేను నా సేవ మొత్తం అందించాలని. మరి నాకు తెలిసి మల్లు రవి గారు వచ్చి నాగర్ కర్నూలు జిల్లాలో, నాగర్ కర్నూలు తన నియోజకవర్గంలో ఉండే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో వచ్చి పనిచేస్తున్నట్టు నాకేం కనపడలేదు. సో ఇట్లా ఉన్నప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు ఒక రేంజ్లో మంచి పథకాలతో, అంటే ఒక ఎంపీకి వచ్చే ఫండ్స్ నుంచి మంచి కార్యక్రమాలే చేస్తున్నారు ఆమె. కానీ నాగర్ కర్నూలులో అదేం కనపడట్లేదు నాకు. అది 100 పడకల ఆసుపత్రిని మీరు కొంతమంది కార్యకర్తలతో వెళ్ళి పర్యవేక్షించడం అయితే జరిగింది కదా. అవును. అసలు 100 పడకల ఆసుపత్రి నాణ్యతతోనే నిర్మించబడిందా? అక్కడ ఇంకా ఏమేమి ఎక్విప్మెంట్స్ సమస్యలు ఉన్నాయి మీరు నోటీస్ చేసినవి? నేను చేశాను, నేను వెళ్ళాను అక్కడికి. రీసెంట్గా కూడా నేను 2-3 సార్లు అక్కడ నా గలం విప్పడం జరిగింది. అదంతా చూసి అక్కడ నాసిరకం కన్స్ట్రక్షన్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ గోడలకు స్క్రాచ్లు రావడం, తర్వాత ఫ్లోరింగ్ తగ్గడం, పైన రూఫ్స్లో క్రాక్స్ వచ్చేసి వర్షాలు పడిన నీళ్ళ కిందికి లీక్ కావడం. ఇది కాకుండా దాదాపు 2 సంవత్సరాలు దాటుతుంది ఆ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి. దాంట్లో ఇంతవరకు ఏం గతి లేదు. ఎక్విప్మెంట్స్ వచ్చి లోన పడ్డాయి, దాంట్లో దొంగతనాలు జరిగాయి. తర్వాత ఏదైతే ఏసీ లైన్ ఉంటుందో ఆ లైన్లో మాత్రం ఆ లైన్ని, కాపర్ లైన్ని మొత్తం ఎత్తుకెళ్ళారు. దాంట్లో సంఘ విద్రోహక శక్తుల అరాచకాలు చాలా జరుగుతున్నాయి. ఒకటేం కర్మ, చాలా రకాల అరాచకాలు జరుగుతున్నాయి. దాన్ని పట్టించుకునేవాడు లేడు. అది ఏంటంటే ముఖస్థుతి కోసం, అంటే అప్పుడున్న ఎమ్మెల్యే అబ్రహాం గారి సొంత ఇమేజ్ కోసం కట్టించినది అది. 21 కోట్లు ఖర్చు పెట్టి కట్టిస్తే ప్రజాధనాన్ని, ఇంతవరకు దాన్ని అచ్చటలేదు, ముచ్చటలేదు. దాంట్లో ఎక్విప్మెంట్ ఉందే తప్ప ఏ ఎక్విప్మెంట్ పనిచేస్తుందో లేదో, ఎంత ఎక్విప్మెంట్ వచ్చిందో అది ఉందా, ఎవరైనా ఎత్తుకెళ్ళారో చూసిన వాళ్ళు ఎవరు లేరు. రెండవది ఏంటంటే అక్కడ ఇంతవరకు డాక్టర్లు కానీ, ఒక అంత పెద్ద 100 పడకల హాస్పిటల్కు సరిపడ స్టాఫ్ కానీ లేరు. ప్రజలంతా, చుట్టుముట్టున్న మండలాల ప్రజలంతా సమస్యలు వస్తే ఇట్లా కర్నూలుకి పోవాల్సి వస్తుంది. మన జిల్లా మన రాష్ట్రం కాకపోయినా, లేదో గద్వాల ఫెసిలిటీస్ లేవు, అయితే మహబూబ్ నగర్ లేకుంటే హైదరాబాద్ పోతున్నారు. ఇది జరుగుతుంది. అది ఏమంటారు, అది అరణ్యంలో ఒక మొక్కలాగా తయారైపోయింది దాని పరిస్థితి. అయితే ఇంకొక ప్రధానమైనటువంటి వినిపిస్తున్నది ఏమంటే, ఇక్కడ బీజేపీ పార్టీకి సైనికులున్నా నాయకులు లేరు. ఆలంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాకముందు ఆ సమయంలోనే బీజేపీ ఎక్కడా అనే సమయంలోనే ఇక్కడ నుంచి గెలుపొందినారు. కానీ ఇప్పుడు ఎందుకు టీం కనపడడం లేదు? ఒక నియోజకవర్గంలో సైనికులున్న నాయకుడు ఎందుకు లేరు? ఇక్కడ సైనికులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కానీ చూసే వాళ్ళ దృష్టి సరిగా లేదు. ఇప్పుడు లేకుంటే మొన్న ఎంపీ ఎలక్షన్లో 53,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. నాయకుడు సైనికుడు లేకుంటే అన్ని ఓట్లు ఎట్లా వస్తాయి కదా. ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా రాష్ట్ర ఎన్నికలను ఒక రకంగా తీసుకుంటున్నారు, తర్వాత జాతీయ ఎన్నికలను ఒక రకంగా తీసుకుంటున్నారు. కాబట్టి అట్లాంటి లోపం ఏం లేదు. కాకుంటే ప్రజలని ప్రలోభపెట్టిన విధానం వేరే ఉంది ఇక్కడ. కాబట్టి ఆ కోణంలోనే చూడాలా. ప్రజలు కూడా అట్లనే ఆలోచన చేయాలా. అసలు మాకు సరైన సేవ చేసే నాయకులు లేరని అనాలి, కానీ నాయకుడు ఉన్నాడు, పాలకులు లేరు, ఇట్లాంటి కామెంట్స్ కరెక్ట్ కాదు నా దృష్టిలో. అది ఓకే మామవాడ, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి నియోజకవర్గ ప్రజలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అందరికి నమస్కారం. ఇంకొకసారి ఏం చెప్తా అంటే, ఓటు ఒక విలువైన ఆయుధం. మీకు ఆ విలువైన ఆయుధాన్ని మీరు ఆ దృష్టిలో ఉపయోగించుకొని ఒక విలువైన వ్యక్తికే ఓటేయండి. ఒక వ్యక్తిని మీరు గెలిపించుకుంటే మీకు ఎంతవరకు సహాయం చేయగలడు, మీ అభివృద్ధి కోసం ఎంత కృషి చేయగలడు, మీకు ఎంత టైం ఇచ్చి మీతో తిరగలడనే కోణంలో చూడాలి. కానీ ఏ డబ్బుకో మద్యానికో ఇలాంటి వాటికి, ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళకి చెప్తున్నా నేను, ప్రలోభ పడకండి. ఎందుకంటే ఇప్పుడు అట్లా మీరు ప్రలోభపడి ఒక ఓటేస్తే
5 సంవత్సరాల వరకు కూడా అట్లా ఖర్చు పెట్టిన వాళ్ళు మీ ముఖాలు చూడరు కాదు కదా, మీ ఊర్లో వచ్చే ఏ సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేరు. అందుకు మీ ఓటు ఎంత విలువైనది మీరు గమనించి సరైన వ్యక్తికి సరైన పార్టీకి ఓటేసి గెలిపించుకుంటే మీకు మీ బాధ్యతలు అంటే వాళ్ళు ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నా. మీ ఓటు చాలా విలువైనది. అది దాని విలువ తెలుసుకునే మీరు రాబోయే ఎన్నికల్లో ఓటేస్తారని ప్రగాఢమైన నమ్మకంతో నమ్ముతున్నాను. అది ఓకే మేడం.